A big hi and welcome to all the listeners and viewers of this amazing podcast, The Hidden Mic, where the unspoken becomes the unheard. This is Shweta Verma, and today we have a very interesting personality in the room. Yes, who is that person? An amazing personality that I got in touch with, not just through my journey of Big Boss Season 5 house, my inspiration, one of the amazing women that I know, Annie Master. Hello, Master. How are you? Hi Shweta, Namaskaram. Namaskaram, and it's so good to have you on the Hidden Mic. I'm glad నేను ఇక్కడ రావడం నాకు చాలా నువ్వు పిలిస్తేనే I was so excited చాలా మాట్లాడాలి. I'm so happy to అంటే నేను మీతో I worked with you in films. You've been a part of the films I was Yes. part of, and Big Boss Lo journey. Yes, So there's so much I want to know from you. I'm excited. Yeah. You just ask. The answer is there. So 20 years of industry. మీరు మహానటి, స్మార్ట్ శంకర్, పైసా వసూల్, లవ్ స్టోరీ, జ్యోతి లక్ష్మి, సర్దార్ గబ్బర్ సింగ్, done such big films, master. And అంటే టెక్నీషియన్స్లో ఎస్పెషల్లీ యు ఆర్ వన్ ఆఫ్ ద టెక్నీషియన్స్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. మీరు టాప్ మోస్ట్ యాక్టర్స్తో, టాప్ మోస్ట్ డైరెక్టర్స్తో వర్క్ చేశారు. సో అంటే హౌ ఈజ్ ఇట్ దాట్ టెక్నీషియన్స్ మన ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ కొరియోగ్రాఫర్స్లో విమెన్ ఎందుకు ఎక్కువ లేరు? ఐ ఆల్వేస్ బిన్ వాంటింగ్ టు ఆస్క్ దిస్ అండ్ యూ ద రైట్ పర్సన్ టు ఆస్క్. ఎస్. సో ఉమెన్ ఎందుకు ఎక్కువ మంది లేరు అంటే ఇట్స్ అంటే ఇప్పుడు కాలంలో మెన్ అండ్ ఉమెన్ లైక్ సేమ్ లెవెల్లో దే ఆర్ లైక్ మూవింగ్ ఫార్వర్డ్ అండ్ ఆ జడ్జ్మెంట్ తక్కువ ఉంది, సో నాలెడ్జ్ ఎక్కువ ఉంది అన్ని వల్ల, సోర్స్ ఎక్కువ ఉన్న వల్ల. దట్ టైమ్ సోర్స్ ఎక్కువ లేకుండే. అండ్ ఇన్ మన ఇండియన్ కల్చర్లో ఒక అమ్మాయికి ఒక ఏజ్లో వచ్చిన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు అయిన తర్వాత సో మచ్ ఆఫ్ థింగ్స్ యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. సో ఆ టైంలో మనకి అంత టైం దొరకవుకి మనం కెరియర్ మీద ఫోకస్ చేయాలా అని. సో ఆ టైం నుంచి చాలా ఉండే లేడీ టెక్నీషియన్స్ ఉండే, చాలా మంది తక్కువ ఉండే. అండ్ దిస్ జాబ్ ఈజ్ లైక్ 24 hours జాబ్. మన షూటింగ్ జాబ్ అంటే పొద్దుగల 5 o'clock వెళ్ళిపోతే మనం ఎప్పుడు వస్తాం తెలీదు. సో యూ నీడ్ టు గివ్ యువర్ హోల్ టైమ్. ఫర్ అ ఉమెన్ గివింగ్ అ హోల్ టైమ్, it's family support. Family support. The family has to be like the strong background. Supporting undali. Ante మీరు ఎల్లు, we believe you can do it. Because cinema field ఏంటంటే ఎప్పుడు పోతాం ఎప్పుడు వస్తాం తెలీదు. There's like time, like you need to give lot of time. So ఆ టైంలో ఏమవుతుందంటే మనం అవుట్ ఆఫ్ సినిమా ఫీల్డ్ నుంచి బయట ఉన్న వాళ్ళకి ఆ టైమింగ్ అర్థం కాదు. So maybe because of that less, and women ki less opportunity unde in technical field lo. Chala mandi ladies kuda raakapotunde because they are like more men. So ippudu atla ledu. Ippudu chala mandi unnaru, but nenu unna time lo, but still in a choreographer they are less female and a lot of competition, and still nenu ee industry lo unna kuda still there is like struggling. Still the struggle goes on. Master, మీరు టాప్ మోస్ట్ ఫిల్మ్స్ చేసి వై ఇస్ ఇట్ దట్ ఇప్పుడు వై ఆర్ంట్ వి సీయింగ్ మోర్ ఆఫ్ యువర్ వర్క్? క్వశ్చన్ నాకు కూడా ఉందండి. ఏమవుతుందంటే యూ నీడ్ టు ఆస్క్. ఇండస్ట్రీలో ఏమైనా అడగకుండా మీకు దొరకవు. సో అది ఎక్కడైనా టెక్నీషియన్ కానీ ఏ టెక్నీషియన్ కూడా. బట్ నాకేమనిపించేస్తుంది అంటే పిఆర్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. యూ నీడ్ టు హ్యావ్ అ గుడ్ సర్కిల్. నాకు లేదండి, నేను వర్క్ చేసి మళ్ళీ వచ్చేస్తాను. బట్ కాంటాక్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఐ బిలీవ్ దట్ దిస్ ఇస్ లైక్ ఒక మాట చెప్తాను. నేను ఒక డైరెక్టర్కి షూట్ చేస్తున్నాను, అందరికీ కాదు ఇది, ఫర్ ఫ్యూ పీపుల్. ఐ వాజ్ షూటింగ్ ఫర్ వన్ పర్సన్ అండ్ హీస్ లైక్, మాస్టర్ అబ్బా మీ బదులు మేల్ మాస్టర్ వస్తే ప్యాకప్ అయిన తర్వాత మేము పోయి నైట్ మస్తు పార్టీ చేసుకుంటుండే, మీరు ఫీమేల్ మాస్టర్ వచ్చే వరకు మేము పార్టీ లేదు, మేము పోయి ఎక్కువ మేము ఓపెన్ అప్ అయ్యి మాట్లాడతలేదు. నేను చెప్పిన అట్లా ఏం లేదు. సి ఐఎమ్ వెరీ ఫ్రీ పర్సన్, యూ కెన్ టాక్ వాట్ ఎవర్ యూ వాంట్ టాక్. నో మాస్టర్ వీ హ్యావ్ టు బి వెరీ, అంటే ఫీమేల్ ఉంది కదా రిజర్వ్డ్ ఉండాలి, ఆర్ మేల్ మాస్టర్ ఉంటే మేము నైట్ చిల్ చేస్తాం. సో ఇట్స్ లైక్ దాట్. అంటే ఐ సెడ్ ఓకే ఫైన్, దట్ ఈస్ సమ్వేర్, నాట్ ఎవ్రీవేర్, సమ్వేర్ దట్ ఈస్ ఆల్సో దట్ rapport, the friendship. నాకు ఇండస్ట్రీలో చాలా తక్కువ ఫ్రెండ్స్. సో ఐ వర్క్ అండ్ ఐ కమ్ బ్యాక్. సో హియర్ ఐఎమ్ హియర్ ఇన్ ఇండస్ట్రీ, ఐఎమ్ హియర్ టు వర్క్. నేను పని చేయడానికి వచ్చాను, నేను ఫ్రెండ్షిప్ చేయడానికి వచ్చలేదు. ఐఎమ్ హియర్ ఫర్ మై ప్యాషన్, ఫర్ మై కొరియోగ్రఫీ. సో ఎస్,
ఇప్పుడు నాకు తక్కువ ఉన్నాయి సాంగ్స్, బట్ దట్స్ స్టిల్ అ క్వశ్చన్. బీయింగ్ అ గుడ్ వర్కర్, గుడ్ టెక్నీషియన్ ఎందుకు నాకు, ఐ మీన్ ఐ కెన్ డూ అ గుడ్ జాబ్ ఎందుకు అని. బట్ దిస్ నో ఆన్సర్ టు హూమ్ ఐ షుడ్ ఆస్క్. సమ్టైమ్స్ ఐ ఆస్క్ మై సెల్ఫ్ ఓన్లీ. సో నేను నాకే అడుగుతాను అది. బట్ మాస్టర్, మీరు యూ డన్ ఫినామినల్ వర్క్. అలాంటిది లైక్ మీకే ఇలాంటి క్వశ్చన్ ఉన్నప్పుడు, లైక్ ఫర్ సమ్వన్ హూ వాంట్స్ టు, హూస్ గోల్ ఈస్ టు బికమ్ అ టెక్నీషియన్, ఒక కొరియోగ్రాఫర్ అవ్వాలనుకునే వాళ్ళకి లైక్ హౌ డిఫికల్ట్ ఈజ్ ఇట్? ఇండస్ట్రీ అంటేనే అంత ఈజీ కాదు, ఇది ఈజీ కాదు ఫర్ ఎవ్రీ వన్. మేబీ ఇట్స్ అ డైరెక్టర్, కాస్ట్యూమ్ డిజైనర్, మేకప్ ఆర్టిస్ట్, ఇట్స్ అ వెరీ బిగ్ కాంపిటీషన్. సో as for like dancers also, amma, it's like they give and heart and soul. I know that. Each and every dancer, shooting lo gani, master gani, every technician, I respect each and every technician of our industry, because enta kashtapadthe oka beautiful movie ostadi. Nowadays chala easy ga manam judge cheskuntam, but dani enka unna kashtam is very hard. And the choreographers, I mean the dancers, choreographers, I know it's a very tough competition. Now we have almost 150 choreographers in our Telugu film industry. And lo oka 15 members, they are working, I mean they're working busy. Other people are still struggling. Women ఎంత మంది ఉన్నారు మాస్టర్? సీనియర్ ఒక అక్క ఉన్నారు, ఇద్దరు అక్కలు ఉన్నారు. సో ఇప్పుడు విత్ బిలో 10 కదా? yes, below 10. అండ్ వర్కింగ్ లో ఇప్పుడు నేను ఉన్నాను. రైట్. సో it's tough, it's not so easy, it's very tough. It's very tough, very tough. ఇప్పుడు ఉన్న కాంపిటీషన్స్ కి it's very tough. అండ్ ఇప్పుడు ఎవ్రీ అదర్ డే కొత్త మనిషి వస్తున్నారు, కొత్త కొరియోగ్రాఫర్ అవుతున్నారు, అండ్ దే గో every other office, every other, because that's a new blood, and we want to do it. సో ఆ టైంలో అది మంచిది యాక్చువల్లీ. సో సమ్ పాయింట్ ఇప్పుడు నా విషయంలో వస్తే ఇప్పుడు ఐఎమ్ డూయింగ్ గుడ్ వర్క్, ఐఎమ్ డూయింగ్ చూస్తుంది, ఎందుకు తక్కువ వస్తుంది? అండ్ దేర్స్ అ జడ్జ్మెంటల్, let's give her love song, let's give her romantic song, let's give her pelli song, let's women, let's give her a pelli song, let's give her montages. But no, I want to do a massy number, I want to do a dance number, I want to do item songs, special songs. That's my, being a dancer, I love that. But when you don't do that, somewhere I feel like, why? So women ante, they are putting you in a box and అంటే లవ్ స్టోరీ సాంగ్ ఇద్దాం. అది బ్రేక్ చేయాలా, ఆ బ్రేక్ అవ్వాలి. స్టిల్ ఐ గెట్ సాంగ్స్ విచ్ ఆర్ రొమాంటిక్స్, నేను ఎక్కువ రొమాంటిక్స్, బట్ నాకు ఆ బ్రేక్ చేశారు మన పూరి జగన్నాథ్ సార్. ఐఎమ్ రియలీ, హీస్ లైక్ అ గాడ్ ఫాదర్, యు నో, హీ గేవ్ మీ పైసా వసూల్, వన్ ఆఫ్ ద హిట్ సాంగ్. ఇప్పుడు కూడా ఎక్కడ, సో ఐ ఫీల్ లైక్ పూరి సార్ లాగానే ఒక ఇంకా 5 ఉంటే అంటే ఐ కెన్ గివ్ songs like paisa vasool more. So like that a belief anedi undali definitely. So adi takku undi. Master, like how is the support ante women to women mana cinema industry lo? This is something I really wanted to ask you, because you know, we talk about feminism, we talk about women empowerment, yes. But to what extent అంటే చాలా, అంటే when I'm asking from a very real so how అంటే ట్రూ ఈజ్ విమెన్ టు విమెన్ సపోర్ట్ అనేది ఎంతవరకు జెన్యూన్ గా ఉంది, ఆర్ ఇస్ ఇట్ బెటర్ టు నాట్ సీక్ సపోర్ట్ ఫ్రమ్ దెమ్ అండ్ మన ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ బెటర్ అంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అది ఇండస్ట్రీ కానీ ఎక్కడైనా కానీ ఎవరు సపోర్ట్ సీక్ చేయకూడదు. ఇది మాత్రం దిస్ ఇస్ ట్రూత్ నాకు. సో ఐ బిలీవ్ వెదర్ ఇట్స్ ఫిల్మ్ ఇండస్ట్రీ, వెదర్ ఇట్స్ అవుట్సైడ్ ఆఫ్ ద ఇండస్ట్రీ, మీరు ఎక్కడైనా ఏ ఫీల్డ్లో ఉన్నా, just believe in yourself, because the day you expect or anything from anyone, you will not get it. But master, you are phenomenal, because last year my intlo fire accident ayinappudu you were there like a rock support in my life. అండ్ బిగ్ బాస్ హౌస్ నుండి కూడా ఇన్ మై లైఫ్ నేను ఎప్పుడైనా లోయెస్ట్ ఉన్నప్పుడు యూ ఆల్వేస్ బిన్ దేర్ ఇన్ సర్ప్రైజింగ్ వేస్. అంటే మన బిగ్ బాస్ గ్రూప్ లో కూడా మీరు యూ సెడ్ టు పీపుల్ దట్ యునో ఇలా ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది, యునో షీ నీడ్స్ మోరల్ సపోర్ట్, అండ్ ఇన్ విచ్ ఎవర్ వే, అంటే ఆ సపోర్ట్ ఐ హ్యావ్ ఆల్వేస్ గాట్ ఇట్. అంటే ఐ నో సో మెనీ పీపుల్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ, బట్ you are for me that I have not spoken this, but I really want to take out this point, you know. So this is like I just want to say this from the bottom of my heart. So like she had ame intlo fire accident ayindi, and
Big Boss lo mem like 19 people were there. We like in a house. It's not everybody. I know everybody has some problem. Evarko ye problem undachu. Everybody is dealing with their own situations. But at some point, I asked everyone, let's help at least. ఒక్కొక్కరు ఇంత కంట్రిబ్యూట్ చేసినా ఇంత అవుతుంది. సో ఇట్స్ లైక్ 1,000 ఆల్సో ఇట్స్ 20 పీపుల్ ఇట్స్ లైక్ 20,000. యూ డింట్ ఆస్క్ మనీ, యూ డింట్ ఆస్క్ ఎనీథింగ్, బట్ ఇట్ వాస్ ఐ థాట్ లెట్స్ హెల్ప్, కొంతమంది ముందుకు వచ్చారు, కొంతమంది దే వర్ లైక్ నో ఆన్సర్స్ ఫ్రమ్ ద పీపుల్ who are so much big in the industry, I mean in the social media, and they have so much money. So I was like, it's okay. No, I mean, that's their point of view. They don't want to help. So no judgment also. But why like this? Ani anpichindi. But that's why I want to say, any problem, anything, deal with it. Don't ask people. The day you ask people, the day you expect these people will help, no one will help. No one will help. So if someone is helping, then you're lucky. You're lucky. But I believe I have my own struggle, my own, I have gone through all, whatever the problems. If I feel bad, I cry alone for 1 hour, 2 hours, then I'm okay back. No, Ani. The biggest and the best thing is you are good in health. So Ani, be strong. So Devudu neeku manchiga pedutunnadu, manchiga unnadu, చాలు, నీకు ఏదో ప్రాబ్లమ్స్, వేరే ప్రాబ్లమ్స్ లేవు. సో బీ స్ట్రాంగ్ అని జస్ట్ గో. సో if I'm not working also, I take care of myself. That's very important. And people's expectations అసలు పెట్టుకోకూడదు. I really wanted to, అంటే రిలేటెడ్ కాబట్టి అడుగుతున్నా మ్యామ్, లైక్ ఫ్రమ్ బిగ్ బాస్ నుండి లైక్ చాలా మంది నన్ను అడుగుతారు స్క్రిప్టెడ్ అని. ఐ టెల్ దెమ్ ఇట్స్ నాట్ అ స్క్రిప్టెడ్ షో, బికాజ్ ఆ బిగ్ బాస్ లో ఉంటే తెలుస్తుంది అని చెప్పి. సో how real are the Big Boss relationships annadi? I mean, see, your relationship, my relationship is genuine, I know that. So people are always asking, ante meer house ki ellak meeku evarana script istara ante, I tell them mem food kosam kottuntamu, and it's a very real thing. It's not like scripted one. So what is your take on Big Boss relationships? అంటే అవి ఎంతవరకు బయటికి వచ్చాక కూడా మెయింటైన్ చేయడం అనేది, to what extent? See, first of all, ఇండస్ట్రీ వాళ్ళే నాకు అడుగుతారు, మన లైట్ మెన్స్, మన టెక్నీషియన్స్ అడుగుతారు, మేడం మీరు బిగ్ బాస్ లో వెళ్ళారు, బిగ్ బాస్ స్క్రిప్టెడ్? ఏం బాయ్, అక్కడ తిండి లేకుండా అర్చుకుంటా, ఒకరికి కొట్టుకుంటా, ఆ ఫ్రస్ట్రేషన్ లో ఆ గేమ్స్ ఎలా ఇస్తారు అంటే యూ నీడ్ టు ఫైట్, ఒకరి మొహం మీద. సి, మీరు ఉన్న నార్మల్ మనిషి మీద మీరు పెయింట్ పోస్తే ఎక్కడో ఈగో హర్ట్ అవుతుంది. జీవితంలో మనకి ఇంట్లో ఎవరేం చెప్పరు, అలాంటి మనం అక్కడ పోయి వీ నో బిగ్ బాస్. బట్ సమ్ పాయింట్ ఆఫ్ some point మీరు ఒక మనిషి, యూ విల్ గెట్ హర్ట్. అరే యార్, ఇఫ్ యూ డోంట్ గెట్ హర్ట్ దెన్ మీరు దేవుడు కూడా కోపం వస్తుంది. సో మనం మనిషినే. సో బిగ్ బాస్ ఇస్ నాట్ స్క్రిప్టెడ్. అండ్ ద రిలేషన్షిప్స్, some relationships are very pure. I don't want to talk about others, నాకు తెలీదు. బట్ బిగ్ బాస్ లో నాకు చాలా మంచి వ్యక్తి దొరికారు, అది నువ్వు. And it's not the last day, midday, or it's from the first day of the Big Boss until now. It's been 3 years. It's the same bonding. And life lo నాకు చాలా తక్కువ మంది ఉన్నారు, ఒక 2-3. I have really less people in my life, 3-4 people which I share everything, and one of them it's the is same you. with me. It's like my best friend Richa, and my best friend Richa, she's an actress, and one of my sister Tashu, and you 3 people in my life, they know each and everything about me. And that thanks to God that you are there in my life. Same here. Naku, for me, like women to women, I feel we can support each other emotionally so well. Yes. And why you people are in my life? Because always it's a positive energy. You lift me up. I lift you guys up. So it's like we are lifting each other. We are talking positive. See, we don't have time to talk about others, or any bad things. So that na circle, I want that only. So see, it's very less time in our life. So our time కూడా మనం వేరే వాళ్ళ గురించి తప్పు మాట్లాడుకుంటే, అన్నెసెసరీ మాట్లాడి మన బుర్ర ఖరాబ్ చేస్తే అది వేస్ట్. సో because I have these people, because we are lifting up each other, and it's talking, it's fun, it's always fun. So like that we have to uplift each other. Yes. మాస్టర్, కాస్టింగ్ కౌచ్ అనేది లైక్ సినిమా ఇండస్ట్రీలో ఇట్ ఈస్ దేర్,
Nenu as an actor, I have experienced and I've I have experienced and I've openly spoken about it. Okay. Like initial industry వచ్చినప్పుడు Facebook లో there were some people who approached me. So అప్పుడు నేను I was doing a job. So for me commitment అన్న word కి ఈ kind of context ఉంటుందని తెలియదు. Okay. So for me I was very shocked and I responded in a very explosive way. Okay. So దాని తర్వాత maybe a couple of modeling opportunities because I was also in Miss Hyderabad. So I experienced a couple of those kind of things. And jewelry shoot ki they were casting directors were telling all these things. So I was ante ala mella I kind of understood okay, this exists, this is true, it's my experience. Ala technical ga like do you know like technicians ki kuda do does it happen? I really wanted to know. Very good question. Yeah. Casting couch. Okay. First of all, one thing I believe, like any field will have good and bad. Yeah. Anywhere. Yeah. And as a human, every person has good and bad. Yeah. So నేను డాన్సర్ లాగా వచ్చాను. టచ్ వుడ్ నాకు ఎప్పుడు కాస్టింగ్ కౌచ్ ప్రాబ్లం కాలేదు. Right. Touch wood. Because my team were like dancers, masters. Always a dancers group is a huge. Yeah. We have a union. Yeah. Very strong. Maaku chala pedda union undi. Dancer group union. Mana industry lo chala strong union. Yeah. So, నాకు ఎప్పుడు ఆ ప్రాబ్లం కాలేదు. యా పీపుల్ ట్రై టు ఫ్లర్ట్ అంటారు, దే ట్రై టు అప్రోచ్ అంటారు. దట్ ఈస్ ఎనీవేర్ శ్వేత, దట్ ఈస్ ఎనీవేర్. ఇట్స్ యూ హౌ యూ రెస్పాండ్. ఇఫ్ సమ్వన్ యూ ఫీల్ అక్కడ ఒక మనిషి నీతోని కరెక్ట్గా లేనప్పుడు నువ్వు అక్కడ డీలాగా వదిలేస్తే దెన్ డెఫినెట్లీ దట్ పర్సన్ విల్ అప్రోచ్ యూ అగైన్. సో వెన్ యూ when you find that is not correct, this is not correct, just be on face. I am on face. Take a stand on face. Say it. Don't get scared. No one will come and grab you. Exactly. You know, I come from a military background. So na mummy naku oka sherni lagane pettindi. So seriously, I'm like this only. Seriously, no one have approached me in a bad way in an industry. I have heard stories. Maybe because your story is different because you are an actress. So that zone is different, totally different. But we are always in a group of, you know, masters, assistants, dancers. Maybe akkada varaku raademo undachu. But I still say, if someone is approaching in your bad way, be on face. You know, this is not good. I don't like it. No. Then still it is. Then your call, you have to be there. మీకు ఉండాలా లేదా అని మీ ఇష్టం. రైట్. బట్ అక్కడే ఉండి సఫర్ చేసి మళ్ళీ తర్వాత వచ్చి నేను సఫర్ చేస్తున్నాను అంటే కాదు. బట్ నేను విన్నాను ఇలా ప్రాబ్లమ్స్ అవుతుంది అని. టచ్ వుడ్ శ్వేత, నాకు ఎప్పుడు ఈ ప్రాబ్లం కాలేదు. మేబీ ఎవరైనా ఏం చెప్తే మొహం మీద చెప్పేస్తుండే, బట్ కాలేదు. టు మై ఎక్స్పీరియన్స్ ఆల్సో నాకు అదే అనిపించింది మాస్టర్. లైక్ వెన్ సంబడీ ఈస్ అప్రోచింగ్ యూ లైక్ దాట్, మనం స్టాండ్ తీసుకున్నప్పుడు అలాంటి అప్రోచెస్ అనేవి తగ్గిపోతాయి. సో మేబీ నేను కూడా రీసెంట్ గా అనుకుంటా 2 months క్రితం ఒక ఆఫీస్కి వెళ్ళాను. సో ఇట్ వాజ్ లైక్ అ బిగ్ ఫిల్మ్, బిగ్ బడ్జెట్స్ అండ్ ఆల్ ఆఫ్ దాట్, సపోజెడ్లీ అ హిందీ ఫిల్మ్. సో వాళ్ళు ఏమన్నారంటే మళ్ళీ దే డెంట్ గెట్ బ్యాక్ టు మీ. నా ప్రొఫైల్ పంపించాను, ఆడిషన్, దే సెడ్ దే విల్ టేక్ మై ఆడిషన్. సో ఫర్ ఎవ్రీ క్యారెక్టర్ దే టేకింగ్ ఆడిషన్. దెన్ దే వర్ లైక్, అంటే మీరు అలాంటివి ఫేవర్స్ చేయరు కదా, అందుకే వీ డెంట్ కాల్ యూ అని. సో ఇన్ ద ఫస్ట్ ప్లేస్ ఇఫ్ దే వర్ ఫేవర్స్ దే షుడెంట్ హ్యావ్ కాల్డ్ మీ టు ది ఆఫీస్. సో నాకు ఇంకోటి ఏమర్థమైందంటే, పీపుల్ ఆల్సో త్రో స్టోన్స్ టు సీ ఇఫ్ ఐ పిక్ ఇట్ అప్. సో I said I'm not interested and next time don't waste my time అని చెప్పేసి I just let it go. As I said na Shweta, not about this. నువ్వు ఒక సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళు, ఫుల్ కవర్ అయిన ఒక 5 minutes నాడు. So in that 5 minutes walk lo, how many people will tease you? Stare so it's not about industry only. It's everywhere. It's how you react, how you respond, and how you take it, in a positive way. Because ఈయన ఇట్లా చెప్పినాడని ఆయన అందరికీ చూడు, ఒక్కరికి దే లైక్ 1000 people, చాలా మంది ఉన్నారు, ఒక్కళ్ళు అట్లా ఉన్నారని అందరికి నువ్వు బ్లేమ్ చేస్తే దెన్ మేబీ 1000 లో 50 members 100 members ఉన్నారేమో, బట్ మిగతా 90 people are very good. I say that. I had a good experience. I have a good experience in industry. So నాకు ఎప్పుడు కాలేదు, బట్ ఆ 50 members కూడా దొరుకుతారు. ఆ దొరికేప్పుడు కరెక్ట్ గా యూ నీడ్ టు డీల్ ఇట్. That's all.
Because people are very smart even in terms of feeding the brain. Ante chala Yes. mandi chesaru, meeru illa chesaru. So Yes, there were different kinds of people I met. Yes. What I understood is you have to take a stand for yourself. Yes. ఇప్పుడు మన ఖడ్గం మూవీలో దెస్ అ సీన్ Right. ఒక ఛాన్స్ అని మన కృష్ణవంశీ సార్ పెట్టారు. Right. ఏదో ఇక్కడ ఏదో ఉండొచ్చు కదా అని అట్లా పెట్టారు. No. ఇట్స్ నాట్ లైక్ దాట్. Yeah, దేర్ మైట్ బి so సమ్ స్టోరీ. So true. చాలా బాగా చేశారు సంగీత గారు. Right. సో దేర్ మైట్ బి సంథింగ్ అండ్ దట్స్ అ వెరీ ఇమోషనల్ సీన్. సో మేబీ అట్లా ఉండొచ్చు. Right. ఎక్కడైనా ఒక చెప్తున్నాను కదా శ్వేత, ఐ ఆల్వేస్ బిలీవ్ ప్రతి ప్లేస్ లో ఉంది మంచి చెడు. ఇట్స్ ఓన్లీ థింగ్ వాట్ యూ టేక్ ఇట్. చెడు తీసుకొని ముందుకు వెళ్ళాలా లేదా మంచి వెయిట్ చేసి యూ ఓకే అట్లీస్ట్ యూ విల్ బి లైక్ నేను ఈ చెడు చేయలేదు, మేబీ ఐ డెంట్ రీచ్ దట్ మచ్ హైట్ బట్ ఐఎమ్ ఇన్ అ గుడ్ వే, ఐఎమ్ గోయింగ్. మన కాన్షియన్స్ కి మనం ఉండాలి. సో ఐ ఆల్వేస్ బిలీవ్ వన్ మోర్ థింగ్, మౌంట్ ఎవరెస్ట్. మౌంట్ ఎవరెస్ట్, యు గో వాకింగ్, యు రీచ్ ద పీక్, అక్కడ దట్స్ ఎక్సైట్మెంట్. హెలికాప్టర్ తోనే వస్తే ఆ హెలికాప్టర్ ఎప్పుడు గాలికి పడిపోతుంది, మళ్ళీ వెయిట్ అది. సో లైక్ ఐ బిలీవ్ దట్. సో ఐ బిలీవ్ ఇన్ క్లైంబింగ్, నాట్ ఇన్ అ షార్ట్. That's also one point why we connected strong. Yes. Master, technicians ane vallu chala important. Yes. Oka film ki, because as actors we get so much fame, but we are nobody without technical support. Yes. Alantidi, how is the treatment of technicians in the film industry, especially for women? They are very good. Very good. They're very good. Technicians are very good. నాకు ఎప్పుడు ప్రాబ్లం కాలేదు. అండ్ మా టెక్నీషియన్స్, మా అన్నాలు అందరూ ఎప్పటి నుంచి నాకు తెలుసు. సో ఎక్కడైనా ఒకళ్ళు కలిసిపోతారు. జిమ్మి జిపన్న, లైట్ మెన్స్, మేడం ఎలా ఉన్నారు అని, కొంతమందికి అండ్ మాస్టర్. సో దే ఆర్ ఆల్ గుడ్. They're all good. There's a very strong support. It's like a family. It's a family. So I never felt that నువ్వు ఆడదా అది. బట్ సమ్ టైమ్ కొంతమంది జడ్జ్మెంటల్, మన తెలుగు కొరియోగ్రాఫర్స్ లో కొంత ఒకరిద్దరు ఉంటారు. ఇట్స్ లైక్ వీ థాట్ యూ విల్ గో టు సమ్ డైరెక్టర్ లెవెల్. ఐ సెడ్ ఐఎమ్ స్టిల్ ఆన్ ద వే. సి ఇప్పుడు ఉన్న మాస్టర్స్ కి 10 years స్ట్రగ్లింగ్ అయిన తర్వాత దే గాట్ ద బ్రేక్. బట్ ఐ గాట్ ద బ్రేక్ ఇన్ మై ఫస్ట్ మూవీ ఓన్లీ. సో ప్లీజ్ డోంట్ బి దట్ జడ్జ్మెంటల్. ఓకే, నేను ఇంట్లో ఐ కుక్ ఫుడ్, I clean my house, I look after my dog, I look after my family, and I go out, I buy groceries. నేను అన్నీ చూసుకుంటా, ఇల్లు అన్నీ చూసుకుంటా. మళ్ళీ I cook, I go to shoot, I come back, again cook, eat and sleep. It's not I just get up, స్నానం చేసి చలో work, then come back. Not like that. So it's like I'm doing multitasking work. People assume it's a very luxurious lifestyle, Garma. No. How is it being? Everybody, one thing I want to break this. అందరు ఇప్పుడు డీల్ వచ్చిన తర్వాత అని మాస్టర్ దగ్గర కోట్లు పైసలు. No. D is a television show. You will be paid as a television actor, matlab choreographer. It's a medium budget. It's not so high. So it's a medium budget, but you have a good exposure. But అలా అని కోట్లు ఆస్తి ఉంది. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కోట్లు ఆస్తి ఉండవండి. You need to have a background. నాకు బ్యాక్గ్రౌండ్, నా ఫ్యామిలీలో నాకు పొలాలు లేవు, ఏం లేవు. మై డాడ్ వాజ్ అ సింపుల్ ఆర్మీ మ్యాన్, సింపుల్ ఆర్మీ గాయ్. సో ఆ పెన్షన్ మీదనే బతికి మేము grown up అయినాను. సో దాని తర్వాత నేను ఫ్యామిలీ. సో ఇట్స్ నాట్ అ లగ్జరీ లైఫ్. స్టిల్ ఐమ్ స్ట్రగ్లింగ్. బీయింగ్ అ కొరియోగ్రాఫర్, ఐ లుక్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్. సో ఇట్స్ నాట్ ఈజీ టు మెయింటైన్ దట్ థింగ్. ఇట్స్ నాట్ ఈజీ. People just think it's అంటే సినిమా ఇండస్ట్రీ అంటే లగ్జూరియస్ లైఫ్ స్టైల్. అట్లా ఏం లేదు. So how do you manage, Master, being a choreographer, being a wife, being a mother, being a dog pet parent, and you're also conducting dance classes online? Yes. So అన్ని how do you manage? అసలు మీకు మీ టైం అనేది ఉంటుందా? Like, do you find time for yourself? How hard is it, or how easy is it to find time for yourself? I just want to say one thing. Once you're in industry, you don't like free times. Industry people don't like free times. One day free time, their brain is like, oh, what we are doing. You need to work. You need to shoot. You need to dance. I'm into dance. As an actor, if you're free, you want to act. As a choreographer, I want to choreograph. I want to dance. So it's not easy to, if anni chuskunta manaki, you don't get time. So it's been 20 years. I've been dancing since childhood. Since I was very young. I don't remember also I've been assisting. Now,
I never got time for myself. I never went out. I gave time for industry. I gave time for my dance. So I was not like going around with friends, no movies, nothing, no vacations. Vacations were there, but shooting vacation. It's not vacations. Like I have been to countries, but it's work. Yeah. I have never given time. So, but now generation, I tell people, give time for yourself. Take out time for yourself. Because there's no tomorrow. After COVID, after I've seen so many things, I feel I tell this generation, take out time for yourself. If no one is coming, just go yourself. I go myself. Solo trip, solo movie. I go to restaurant. I go to by yourself. By myself. I eat alone. Sometimes I feel like going movie alone. So you can't. You see, my friends are sometimes you're busy. You're busy with some shoot. So when you get time, you come. But when you're not coming, I go alone. I go alone. See, one thing, you should not wait for anything. Not time, not people. And the time, when the time is there, give Make it to time yourself. for yourself. Master, society lo, are there expectations, ante more expectations from women to take the role of everything? Ante like especially like marriages అయినప్పుడు కూడా, like especially mana society lo, our society, Indian culture is the most beautiful culture. Yes. But ఇప్పుడు అందరూ కూడా in this generation, men women both are working. But do you think that there is more responsibility placed on women? Ante women మీద ఎక్కువ responsibility place చేస్తారా, that they have to take care of the kids, they have to take care of that? 80% ఉందండి. It's there. It needs to change, right? It will not change. It will not change. I'm never getting married. Shweta's not getting married. No, you should. Why we suffer? You should. No, it's a very bad joke. No. See, understanding unte, ippudu nowadays the mindset is changing. The like girls are more, relaxing. The boys are more like, the husbands are more, understanding. Right. They are working. They are. But still the 80% undi. But that 20% kuda good une. So I'll tell, just choose that 20% guys. They are good guys. They'll help you. So that's important. You can't leave everything on women here. Because I have seen na family lo gani, na friend circle lo gani, they are doing. The woman is working outside also. Intlo వచ్చి కూడా చేయాలా. సో అది చాలా హెక్టిక్ అయిపోతుందండి. సపోర్ట్ సిస్టమ్ ఉండవు ఇంట్లో. ఐ మీన్ ఇక్కడ ద హౌస్ హోల్డ్ థింగ్స్ లో అట్లా కాదు. హౌస్ హోల్డ్ థింగ్స్ లో ద men also should support women. Then it will be like ఒక balanced ఉంటుంది. That's very less. So ante manamu conscious ga, is there anything we can do to bring that change by being conscious about decisions we make? Ante kada. That's what I understood. No matter how much you tell, how much you're going to say, you're going to give gyan, enta manchi bhashan ichina, enta chemna, it has to come within. You can't tell people. I have understood this. You can't people to say to do this, to do that. It's in within. So true. That person as a like it's like humanity or kindness. Suffer chestunar. Let's help it. Basic thing. Adi manam ardham cheskunte, then the lives are like mind blowing. But I'm not telling people to do this, that. Anyone. So as my circle also, you are my close. But I never tell you people to do this only. But I suggest you can do that. You can do that. But it's like, it's your life. You have to. It has to come from inside. Right. చాలా కాంప్లికేటెడ్ మాట్లాడతలేము. No. మాస్టర్, యూ డాన్స్ సో వెల్. నాకు ఐ రిమెంబర్, నేను ఒకసారి మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు నాకు తెలిసి ఒక రీల్ కోసం అని యూ ట్రైన్డ్ మీ, అండ్ యువర్ నాకు ఫర్ మీ ఐ బిన్ ట్రైన్ లైక్ విత్ అంటే తక్కువ సార్లు నేను తీసుకున్నాను. బట్ యూర్ సో గుడ్ ఇన్ టీచింగ్ డాన్స్ యాజ్ వెల్. మీరు ఇప్పుడు మీ రీల్స్ కూడా లైక్ ఐ రియలీ వాచ్డ్ యువర్ రీల్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్. మీరు చాలా ప్రాపర్ గా, ఆల్వేస్ లైక్ a 30-second reel. How do you plan your reels? There's nothing plan. I never get time for for the reels. It just I go to my dance class. మా తమ్ముడు NG Dance Academy అని ఉంది. He's a very supportive. మనకు ఒక తమ్ముడు ఉన్నారు. సో అక్కడ నితేష్. సో అక్కడ వెళ్తాను. It's like
random. I really want to take out time for the reels because now social media is happening. And I love that. People, influencers, they have so much of time. Chala mandi antaru reel ki enti itla teesestaru, but that is also not easy. It's a lot of effort. A lot of effort, man. I always think I want to make a reel. It's never. I'm in a jeans or t-shirt or kurta, I'm making reel. But these people take out the time, they get dressed, they give lot of takes. It's all I just want to say one thing. It's all about appreciating. మాస్టర్, ఇది ఇన్స్టాగ్రామ్ లో నెగటివిటీ, లైక్ మనం బిగ్ బాస్ లో ఉన్నప్పుడు there was so much trolling. మీరు like, because I came out of the house in 6th week, when you were there, when you came out also, ఒక certain period వరకు there was some negativity. I'm sure top 5 లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా different ఉంటది కదా. So like, how do you deal with the negative comments or the trolling people, and what is like your take on that? ట్రోలింగ్ అంటే ప్రతి ఒక్కరికి ఉంది, అది నేను చూసాను. ఎంత ఆర్టిస్టులకి అమ్మో, ఏం మనము పెట్టిన రీల్ కూడా there was some negative బూతులు. ఓ మై గాడ్, మనది కాదు, నేను కొన్ని ఆర్టిస్టులు చేసిన మంచి మంచి యాక్టర్స్ కే బూతులు. సో నాకు అదే అనిపిస్తుంది, సోషల్ మీడియా ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్. యూ డోంట్ లైక్ ఇట్, ఓకే, డోంట్ సే ఎనీథింగ్. I believe in one thing. If you మంచికి చెప్పకపోతే ఏం చెప్పకండి. అంటే criticism is also okay, but bad language is not okay. Bad language, it's like dirty. I mean, people have so much hatred inside. నాకు టైం దొరికేప్పుడు నేను ఏం తినాలి, ఏం ఎక్సర్సైజ్ చేయాలి, ఏం బట్టలు వేసుకోవాలి, ఏం డాన్స్ చేయాలి, how my life should go forward అని. So if I don't like it, just go. I'll just go. But people have to, నేను మొన్ననే ఎవరికో ఏదో పెడితే people started back to back bad comments. I said, why people have so much negativity? So much negativity to fight. Imagine one negative thing on mind, the whole day is bad. And starting lo I used to feel very bad. Enduku manchulu enta bad ga itla chestunaru, when they don't know, they know social media is like, you know, 1% of the person. 1% with the social media, in 100%, 1% you know about the person, but the 99% is totally different. We don't know about but that 1% of people judge a lot. So, and see, judgment, okay, criticism, as you said, but the trolls, the bad languages to the women, oh, the girls are doing oh my god. I'm just skipping nowadays. I'm just skipping. ఇప్పుడు నాకు మాస్టర్, I'm a very like, అంటే చాలా, నా బాడీ లాంగ్వేజ్ you know better than anyone. So for someone like me, if they're watching this podcast or listening to this podcast, what do you want to suggest? అంటే where can we start from? People who are like, ఎవరికి డాన్స్ సరిగా రాదు, వాళ్ళకి నేను ఏం చెప్తున్నా అంటే ఫ్రీ స్టైల్ నేర్చుకోండి. ఫ్రీ స్టైల్ ఇంకా ఒక జోన్ ఉంటుంది. నేను డాన్స్ చేసేటప్పుడు ఇది చాలా ఉంది. I always said, just dance, just learn, just work hard. ఆయన ఏం చెప్తున్నారు, ఈయన ఏం చెప్తున్నారు, if you focus on that, you will never learn. And now people are going to say, no matter you're good, no matter you're bad, people are going to say. So just focus on yourself rather than మనుషులు ఏం చెప్తున్నారు అంటే పోయింది. Just work hard. అంటే పర్సనల్ ట్రైనింగ్ హెల్ప్ అవుతుందా మాస్టర్, or group classes? Like it's a choice. What you are interested. It's a choice. Even for the budget constraints untai kabatti, all that is there. I want you to share something that you have never shared in any of the interviews about you that we don't know. It can be anything about you. Oh, see, there's a lot of things. My lowest moment, whenever I feel bad, you know, I just go to bathroom. I go to bathroom and I cry. I mean, I just hold my hand and cry, you know, for that 10 minutes. I cry. Not more than 10 minutes. I just come out. I wash my face. Maybe sometimes a break aipotanemo. Human. Yeah, we're all human beings, obviously. Next hour, I'm like this. Wow. Music. I dance. I play music. I sing song. That's all. Exactly. That's amazing, because people always think crying anedi weakness anukuntaru, కానీ crying is also strength, because then you're letting go of that and you need to picking yourself but I never blame. Because I blame myself. I never blame people. This is also one thing. I have stopped, because when I used to young, aina valla itla jarigindi, itla jarugutaledu adi. No, I blame myself. Whatever happens, it's me. That's all.
And Master, any upcoming projects of yours that we can see individual ga mere mana choreography albums emana plan chestunnara? ఇప్పుడు చేస్తాను. ఫ్యూచర్లో డెఫినెట్లీ ఐ హ్యావ్ మై ఫ్యూ స్టోరీస్, ఐ హ్యావ్ ఫ్యూ మై సాంగ్స్. నాకు ఇట్లా తీయాలని డెఫినెట్లీ ఒక మంచి బడ్జెట్ ఉంటే డెఫినెట్లీ నా ఓన్ నాకు ఎట్లా సాంగ్ తీయాలని వస్తుంది. బట్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ బిగ్ స్టార్స్, మంచి మంచి యాక్టర్స్తోని మంచి సాంగ్ చేయాలని ఉంది. అండ్ రీసెంట్లీ నేను ఒక అనుపమది కూడా ఒక మూవీ చేశాను, పర్దా అని. సో ఇట్స్ అ వెరీ గుడ్ ప్రాజెక్ట్. Hopefully, I'm waiting for that also to come out. It's a nice song. Lovely, so, lovely. It's one of your upcoming projects. Yes. Right. And Master, for all the viewers and listeners who want to like approach you for the dance classes, so where do they find you and how do they find you? Instagram lo there are details, but for those who are listening to the podcast or watching. So it's like Ani Dance Academy, ANEE. Ani Dance Academy అని Instagram లో ఒకటి అకౌంట్ ఉంది. You need to reach out there. Because normal గా వదిలేస్తే చాలా మంది మెసేజ్ చేస్తారు. Right. సో నేను ఇది ఎందుకు తీసుకుంటున్నా అంటే ఇట్స్ లైక్ కనెక్టింగ్. I want to build my academy where what my style, నా students ఏం చేస్తారు. So almost I have 80 students in my online classes. Oh, lovely. So weekend, Saturday, Sunday, I'm giving to them only. Oh, lovely. So what I know, I'm teaching. Right. And I believe what you have, teach. Never know అక్కడ నుంచి ఎవరు ముత్యాలు వస్తారు. So my all students are very good, very nice. Let's see what happens, but I'm very happy the way నా ఇన్స్టిట్యూట్ వెళ్తుంది. So వాళ్ళు అప్రోచ్ అవ్వాలంటే definitely they need to contact me through Instagram. And I'm replying. Late అయినా I'm replying to each and everyone. Personally. Because you have your schedules and all and all. Yes. So Master, when ante are there any plans of like ante physical studio where because you are also an amazing tutor in dance nuances, acting. నేను పర్సనల్ క్లాసెస్ తీసుకుంటాను, బట్ ఫిజికల్ ఐ మీన్ ముందుకు వచ్చి నేర్పియాలంటే ఏంటంటే టైం కూడా యూ నీడ్ టు యాజ్ అ టీచర్ ఐ నీడ్ టు గివ్ లాట్ ఆఫ్ టైం. ఇప్పుడు ఆ తక్కువ ఉంది, బట్ ఈ ఆన్లైన్ బేసిస్ పిల్లలు ఏంటంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉన్నారు, వాళ్ళకి సోర్స్ లేదు. డాన్స్ క్లాసెస్ ప్రతి ఇప్పుడు జర్మనీలో, స్విట్జర్లాండ్ లో, అమెరికాలో కొన్ని ప్లేసెస్ లో యూ డోంట్ హ్యావ్ డాన్స్ క్లాసెస్ నియర్ బై. సో దిస్ ఇస్ ద ఆపర్చునిటీ దే ఆర్ లెర్నింగ్, connecting. That's when in Pettan Ani Dance Academy, connecting Dil Se. Oh, lovely. That's the tagline. Yes, that's a tagline. Amazing. Ani Dance Academy, connecting Dil Se. Lovely. So it was like amazing, Master, having you. For me, I have a signature question which I ask all my guests. So what does self-love mean to you, and how do you practice self-love? How do you love yourself? And first of all, how do you health wise you need to exercise. ఎక్సర్సైజ్ ఉంటే బుర్ర పనిచేస్తుంది. యూ విల్ బి లైక్ గుడ్, yes, have exercise, eat good food, మంచి. you need to feed yourself, then you do everything what you like. you dance, you go movie, you eat, you meet your friends, but do whatever you like. You need to do whatever you like. So I believe that. So that's how you practice self-love. Yes. And me nundi, like, is there any message or is there something that you want to share to each and every like audience who are listening to you and watching you? If you can't be good, please don't be bad. మనం ఎవరికి ఒక మంచి చేయలేకపోయినా కూడా చెడు కూడా చేయకండి. నేను ఈ ఫాలో అవుతున్నాను ఇప్పుడు. So true. సమ్టైమ్స్ నా కోపం వస్తాయి, సిచ్యువేషన్స్ అలా ఉంటాయి, బట్ ఆ కోపంకి మళ్ళీ మనం ఎట్లా తగ్గిస్తాం కదా, దట్స్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఐ హ్యావ్ లెర్న్డ్. నేను పర్ఫెక్ట్ లేకుండే, నేను నేర్చుకున్నాను అండ్ నేను పాటిస్తున్నాను. సో ఇఫ్ యూ కాంట్ బి గుడ్, ప్లీజ్ డోంట్ బి బ్యాడ్ ఆల్సో. దట్స్ ఆల్. Deep. Thank you so much, Master. It's nice to have you in the Hidden Mic, because ee setup anedi especially organic ga manto maatladadu. You've spoken from your heart. We're grateful to have you. Thank you so much. Same here, Shweta. Thank you. So this was an interesting podcast episode with the Ani Master. Me andarki telsu how to approach her, where to approach her. So another interesting podcast episode tho malli me mundu Shweta Verma will be there for another episode of The Hidden Mic, where the unspoken becomes the unheard. Thank you, all of you.